హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు క్రిసిస్ క్వశ్చన్. ఈరోజు వీడియోలో ఈజీగా అండ్ క్విక్గా చేసుకునే ఇన్స్టెంట్ పాస్తా రెసిపీని చూపించబోతున్నానండి. మీకు వండటానికి అస్సలు టైం లేనప్పుడు, బాగా ఆకలిగా ఉన్నప్పుడు, ఏదైనా 5 నిమిషాల్లో చేసి తినాలి అనుకుంటే ఈ రెసిపీ ది బెస్ట్ ఆప్షన్ అన్నమాట. సో మరి ఆ రెసిపీ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దామా. ఇప్పుడు ఇక్కడ ఇన్స్టెంట్ పాస్తా రెసిపీ ప్రిపేర్ చేసుకోవడానికి కోసం నేను ఇక్కడ అరకప్పు వరకు వాటర్ని తీసుకొని, వాటర్ అనేది ఇలా రోలింగ్ బాయిల్ అవ్వాలి. ఇలా అయ్యేటప్పుడు 1 కప్పు వరకు మనం పాస్తాని తీసుకోవాలి. పాస్తా ఇలా వేసిన తర్వాత గరిటెతో కలుపుకుంటే ఈ పాస్తా అనేది మనకి బాయిల్ అవ్వాలి, ఈ వాటర్లో బాయిల్ అవ్వాలన్నమాట. ఇప్పుడు చూపిస్తాను చూడండి. పాస్తా అనేది ఏ విధంగా బాయిల్ అవ్వాలంటే, మనం ఇలా స్పూన్తో ఇలా మధ్యకి కట్ చేసుకుంటే ఇలా 2 ముక్కలుగా అయిపోయేటట్టు ఉండాలి. మరీ బాగా ఓవర్గా కుక్ చేసేసుకోకూడదు. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఒక స్ట్రైనర్ని తీసుకొని ఇందులోకి ఈ పాస్తాని ట్రాన్స్ఫర్ చేసేయాలి. ఇలా వాటర్ని అంతా డ్రైన్ అవుట్ చేసిన తర్వాత దీన్ని కొంచెం ఇంకా చల్లని వాటర్ని వేసుకోవాలి. ఎందుకంటే పాస్తా ఈ వేడికి ఇంకా ఎక్కువగా కుక్ అయిపోకుండా ఉండటానికి కోసం కొంచెం చల్లని నీళ్ళని ఇలా వేసేసుకోండి. ఇలా వేసుకొని ఇలా డ్రైన్ అవుట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకోండి. ఈ కడాయిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని తీసుకోండి. అలాగే 1 కప్పు వరకు సన్నగా తురుము పెట్టుకున్న క్యారెట్ తురుముని వేసుకోండి. 1/2 కప్పు వరకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని వేసుకోండి. అలాగే 1 కప్పు వరకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ తురుముని వేసుకోండి. అలాగే 1/2 కప్పు వరకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్ ముక్కల్ని వేసుకోండి. అలాగే ఇందులోకి గ్రీన్ పీస్ ఉంటాయి కదా, అవి ఆప్షనల్ అండి, ఉంటే వేసేసుకోండి. 2-3 టేబుల్ స్పూన్ల గ్రీన్ పీస్ని వేసుకోండి. ఇవన్నీ వెజిటేబుల్స్ వేసుకున్న తర్వాత ఈ విధంగా మొత్తము ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని ఫ్రై చేసుకోవాలి. వెజిటేబుల్స్ అన్నీ కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి. అలాగే ఒక మీడియం సైజు టమాటో ముక్కల్ని కూడా వేసేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి బాగా ఫ్రై అవ్వాలి. ఇవి బాగా ఫ్రై అయ్యేంత వరకు దీన్ని ఫ్రై చేసేసుకోవాలి. ఇక్కడ ఇవన్నీ కూడా వెజిటేబుల్స్ ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఈ పాస్తాని కూడా వేసేయండి. ఈ పాస్తా మొత్తం కూడా వేసేయండి. ఇప్పుడు వేసిన తర్వాత పాస్తా మసాలాని ఆ ప్యాకెట్లోనే ఉంటుందండి. 1 కప్పు పాస్తాకి 2 కప్పుల పాస్తా మసాలా ప్యాకెట్స్ని వేసేసుకోండి. నేను ఇన్స్టెంట్ పాస్తా మసాలా పౌడర్ని 2 ప్యాకెట్లు తీసుకుంటున్నాను. ఇప్పుడు 1 ప్యాకెట్ని వేసేస్తున్నాను దీనిపైన. దీని ప్లేస్లో నూడిల్స్ మసాలానైనా వేసేసుకోవచ్చు, లేదంటే మనం మ్యాగీ మసాలా పౌడర్ అయినా సరే వేసేసుకోవచ్చు. కాకపోతే పాస్తా మసాలా పౌడర్ వేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. నేను 2 ప్యాకెట్ని కూడా వేసేసాను. ఈ 2 టేబుల్ స్పూన్ వరకు వాటర్ని వేసుకోండి. ఈ పాస్తా మసాలా పౌడర్ వేసిన తర్వాత 2 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకున్నామంటే మనకి పాస్తా అనేది బాగా వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. కొంచెం డ్రైగా అయిపోకుండా 2 టేబుల్ స్పూన్ వరకు వాటర్ని తీసేసుకోండి. ఇలా అంతా కలుపుకుని 2 నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా చాలా టేస్టీగా, పిల్లలకి కూడా చాలా ఇష్టంగా తినే ఈ ఇన్స్టెంట్ పాస్తా మసాలా 5 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. సో తప్పకుండా మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఫార్వర్డ్ చేయండి. ఈ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.